దేవుని ప్రణాళికలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు దాచి ఉంచిన మేళ్ళైనా ఆశీర్వాదమైన దీవెనలైనా ఎవరు కూడా తీసివేయలేరు. దేవుడు దీవించగా ఎవరు మార్చలేరు. దేవుడు ద్వారం తెరవగా ఎవరు మూయలేరు. మన పరిస్థితులను స్థితిగతులను ఆయన మార్చగలడు. ఆ వాక్య ధ్యానాన్ని ఈరోజు మనం చేయబోతా ఉన్నాం. దేవుని ప్రజలను శపించాలని బాలాకు బిలాము తీసుకొచ్చాడు. బిలాము ప్రవక్త. ఆయన ఏది చెప్పినా జరుగుతుంది. అది దేవుని మహాకృప వల్ల. కనుక దేవుని ప్రవక్త చేతే దేవుని బిడ్డలను శపించాలని బాలాకు బిలామును తీసుకొచ్చాడు. దేవుడు వద్దన్నా కూడా మరీ అడిగి తర్వాత కాలంలో బయలుదేరి వెళ్ళాడు శపించటానికి. శపించబోయాడు 3 సార్లు కూడా, కానీ అతని వల్ల కాలేదు. అలా కోపం వచ్చింది. ఏమయ్యా, నిన్నెందుకు తీసుకొచ్చాను, నువ్వేం చేసావు అంటే, దేవుడు నా నోట ఉంచిన మాటను నేను పలకొద్దా అని బిలాము చెప్పిన మాటలు మనం చూస్తాం. సంఖ్యాకాండము 23 అధ్యాయం 20 వచనం చదువుదాం. ఇదిగో దీవించమని నాకు సెలవాయను. దేవుడు దీవించెను, నేను దాన్ని మార్చలేను. దేవునికి స్తోత్రం. 100 మంది ఏకమైనా సరే దేవుడు నీకు ఇవ్వబోయే దీవెన ఎవడు మార్చలేడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం. దేవుడు దీవిస్తాడు. ప్రకటన గ్రంథంలో కూడా యోహాను గారు ఆత్మ పరవశుడుగా ఉన్నప్పుడు రాసినటువంటి మాటలు 3 అధ్యాయాలు చూస్తాం. 7వ వచనం. ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా ఏయవాడు ఆయనే. సత్య స్వరూపి అయిన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన తీస్తే వేయటం ఎవడి వల్ల కాదు. నీకోసం ఆశీర్వాదాలు ద్వారాలు తెరిచి ఉంచితే ఎవరు మూయలేరు. దేవుడు ఆస్వాదించబోతా ఉన్నాడు తన బిడ్డలను. కాబట్టి ఈరోజు మరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. మీ ఆశీర్వాదాలు ఎవరు కుళ్ళుకోని గాక, ఎవరు ఎన్ని అనుకోని గాక, ఎన్ని ఆటంకాలు కలిగించని గాక. ఎవరి వల్ల కాదు. ఆ సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకుంటా ఉన్నాం. ఆయన మాత్రమే పరిస్థితులను స్థితిగతులను మార్చగలడు. మోషే జీవితాన్ని చూస్తాం. మోషే పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. కానీ సాతాను మోషే పుట్టుకోకుండా, ఒకవేళ పుట్టినా కూడా బ్రతకకుండా చేయటానికి శత్రువు పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. మోషే పుట్టే సమయానికి ఫరో ద్వారా శాసనం చేయబడింది. మగపిల్లలు పుడితే నైల్ నదిలో పారేయాలని, ఆడపిల్లలు మాత్రమే బ్రతికించాలని. ఇజ్రాయేల్ ప్రజలు వర్ధిల్లుతున్నారు, ఆశ్రయించబడుతున్నారు. వాళ్ళు ఎక్కువైపోతే రేపు తిరుగుబాటు చేస్తే నా రాజ్యం నిలవదు అని తలంపుతో ఆ ప్రయత్నం చేశాడు ఫరో రాజు గారు. మనకు తెలుసు. అలాంటి సమయంలోనే మోషే గారు యెకోబేతు గర్భాన పడ్డాడు.
ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. మంత్రసానులు ఉన్నారు అప్పుడు. మంత్రసానులు సిద్ధపాటు చేశాడు రాజుగారు. మగపిల్లోడిని పుడితే పీటల మీద వేసి చంపేశాడు అని ఆజ్ఞ జారీ చేశాడు. ఆ మంత్రసానులు చూస్తూ ఉన్నారు. గర్భవతిగా ఉంటే కనిపెట్టుకొని ఉండాలి. ప్రసవ దినాలు వస్తూ ఉంటే ఇంకా అలర్ట్గా ఉండాలి. యాకోబేతు దగ్గరికి వచ్చేసారు మంత్రసానులు ఇద్దరు. ఆమె ప్రసవించింది. చూశారు మంత్రసానులు ఇద్దరు. పుట్టినవాడు అబ్బాయి. చంపే లెక్క ప్రకారం, రాజాజ్ఞ ప్రకారం. కానీ ఆ మంత్రసానులు అగిప్తీలైనా సరే రాజుగారికి భయపడలా, దేవునికి భయపడ్డారు కదా. రాజు ఎంత ప్రయత్నం చేసినా మంత్రసాలను దేవుడు దీవించాడు. వారు భయభక్తులు కలిగి ఉండటం వల్ల వారి వంశాన్ని కూడా ఆస్వాదించాడు. వంశానికి అభివృద్ధిని ఇచ్చాడు దేవుడు మంత్రసాలకి. వారు ఎంతగానో భయపడ్డారు. అమ్మా మరి మా ప్రాణాలు పోతాయి కదమ్మా, కాబట్టి జాగ్రత్తగా పెంచుకో అని చెబితే 3 నెలలు పెంచగలిగారు, దాయగలిగారు. తర్వాత ఏడుస్తాడు కదా, బయటకు వస్తాడు కదా, తెలిసిద్ది కదా. మంత్రస్నానంలో అయిపోతారు, వీళ్ళు అయిపోతారు, అందరిని చంపేస్తాడు. ఏం చేయాలి? యాకోబేతు ఆలోచన చేసి జమ్ము పెట్టి తెచ్చి కీలు పూసి దాంట్లో మోషాన్ని పెట్టి నైల్ నదుల దగ్గర వదిలిపెట్టి రమ్మని మిరియాను పంపింది. మిరియాం పెద్దామ. తర్వాత అహరోను మోషే కన్నా 3 సంవత్సరాలు పెద్దోడు. మరి అహరోను ఎందుకు పంపలేదు? మరి మిరియాను పంపింది. మిరియాం వెళ్ళి నైల్ నదిలో కాడ జమ్ములో పెట్టాను. ఆ ఏరియా అంతా ముసళ్ళతో నిండిపోయి ఉంటుంది. నైల్ నది ముసళ్ళకు నిలయం. జమ్ము పెట్టి ఆపగలిగిద్ది వాటిని, అప్పడంలాగా సపరించేస్తాయి. అవి చుట్టుముట్టినా కూడా వాటి నోళ్ళు మూసేశాడు దేవుడు. ఫరో కుమార్తె వచ్చి ఆ పెట్టిని చూసి తెరిసేదాకా కూడా ముసళ్ళు ఏం చేయలేకపోయినాయి. ఎందుకంటే మోషే దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి. ఎంత డేంజర్ అయినా, ఎంత ప్రమాదమైనా, ఏ శత్రువు వచ్చినా నువ్వు దేవుని ప్రణాళికలో నిలిస్తే ఏం చేయలేవేమి, ఏమీ చేయలేవు. ఫరో కుమార్తె వచ్చింది, చూసింది. అతను బానిసల పిల్లవాడని గుర్తించింది. వారి నాన్నగారు చేసిన శాసనం తెలుసు, అయినా ఆమె కనికరం పుట్టించాడు దేవుడు. పెంచుకునేలా ప్రేరేపణ కలిగించాడు. మిరియాం వెళ్ళి తీసుకొస్తాను పెంచటానికి అని చెప్పి వాళ్ళ అమ్మనే తీసుకొచ్చేలా చేశాడు దేవుడు. ఆ విధంగా మోషే పెంచబడ్డాడు. వాళ్ళ అమ్మోళ్ళ వల్ల అయిందా? ఎవరి వల్ల అయింది అది? ఇప్పుడు సకల విద్యలు నేర్చుకున్నాడు, ప్రావీణ్యుడు అయిపోయాడు, యువరాజు అయ్యాడు. ఫరో తర్వాత ఫరో అంతటోడు అయ్యాడు. ఎవరు చేయగలిగారు అది? ఎవరు ఆపగలిగారు? కడుపులో పుట్టటాన్ని ఆపారా? పుట్టినాక అతన్ని చంపాలనుకున్న వాళ్ళు చంపగలిగారా? వాడి ప్రాణం తీయగలిగారా? ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు. ఎవరేం చేయలేరు. మనం దేవుల్లో ఉంటే, రాత్రి అన్నాగా క్రీస్తు నందు ఉంటే మనకేముండదు, ఏముండదు. ఏం చేయలేకపోయారు. కానీ మోషే పెద్దవాడైనాక కోపం అనుసుకోలేక హంతకుడై ఒకరిని చంపి ఇసుకలో పెట్టేశాడు. అది బయటపడిద్దని
మిద్యాన్ దేశానికి పారిపోయాడు. అప్పటికి 40 సంవత్సరాల వయసు మోషేకి. మిద్యాన్ దేశం వెళ్ళి ఇత్రో ఇంటి దగ్గర చేరి వారి కుమార్తె సిప్పోరా వివాహం చేసుకొని మామగారు గొర్రెలు మందను మేపుతా ఉన్నాడు. అక్కడ 40 సంవత్సరాలు మోషే జీవితంలో 3 40లు ఉన్నాయి. 3 భాగాలు. చదువుకున్న సమయం 40 సంవత్సరాలు. పారిపోయి మిద్యాన్ దేశంలో గొర్రెలు మేపిన కాలం 40 సంవత్సరాలు. అటు వదిలేలే దేవుడు. మరల దేవుడు పొదలోకి దిగి వచ్చాడు. పొద మండుతుంది, కాలిపోవటం లేదు, వింతగా ఉంది. మోషే వచ్చాడు. దేవుడు మోషేని పిలిచాడు. ఫరోరా, నిన్ను ఫరో దగ్గర పంపుతున్నాను. వాళ్ళందరూ కూడా మొరపెడతా ఉన్నారు. వాళ్ళ బాధలు కష్టాలు నేను చూశాను. విడిపించాలి నువ్వు, నీ బాధ్యత అది. నిన్ను పంపటానికి రమ్మని పిలిచాడు. అయ్యా, నేను నోటి మంజం గలవాడిని, నేను నా మాటలు ఎవరు వింటారు? ఎవరైనా మంచివాడు మాట్లాడగలిగిన వాళ్ళు పంపండి అని చెప్పాడు. నత్తోడిని మాటలు నేర్పుడు గలవాడిగా మార్చాడు దేవుడు. అయినా భయపడతా ఉంటే మళ్ళా ఆ ఫరో రాజుకి భయపడి పారిపోయింది. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ పిరుగుతాకే కర్రయ్యాడే. కర్రేసాడు, పాము అయిపోయింది. పట్టుకో. పిరుకోడు ఎట్ట పట్టుకుంటాడు? ఆయన పట్టుకున్నాడు, కర్ర అయిపోయింది. వచ్చిన ధైర్యం ఏదేం చేయదు. నిన్ను ఫరోకి రాజుగా చేస్తాను, నేను ఫరోకి దేవుడిగా చేస్తాను, నిన్ను వెళ్ళు అన్నాడు. ఇంకో మాట కూడా, నీ హస్తం పెట్టుకొని చెస్ట్ మీద పెట్టుకున్నాడు. పాలిపోయింది. మళ్ళీ యథాప్రకారం వచ్చింది. అద్భుతాలు చేశాడు. మోషే చేయెత్తితే అద్భుతం, జించితే అద్భుతం, కర్ర సాపితే అద్భుతం చేయించాడు దేవుడు. మోషే ఏం చెబితే అది జరిగింది. ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించుకొచ్చాడు అద్భుతాల ద్వారా. యెహోవా ఎవడు అన్నటువంటి ఫరో రాజుకు దడబుట్టిచ్చాడు. దేవుడు ఏంటో చూపించాడు. దైవ శక్తిని కనపరిచాడు. ఇది దైవశక్తి అని మంత్రగాళ్ళు కూడా వణికిపోయారు. అయ్యా వెళ్ళండి, అయ్యా వెళ్ళిపోండి. ఆ ఇంట్లో శవము లేనటువంటి ఇల్లు లేకుండా చేశాడు. ప్రతి ఇంట్లో ప్రథమ సంతానాన్ని మొత్తాడు దేవుడు. సంహారకుడు బయలుదేరి ఐగుప్తు మొదటి సంతానం చంపేశాడు. ప్రతి ఇంట వాళ్ళ దేవుళ్ళలో దేవతల్లో ఎవరు కాపాడలేకపోయారు, పంపించేశారు. అడ్డంకి వస్తే సముద్రాన్ని చీల్చి అవతల పడేశాడు దేవుడు. యోర్దాను నదిని ఎగురుగా పారజేశాడు, ఏకరాశిగా నిలిపాడు. ఇరుకోళ్ళను కూల్చాడు. చేదైనటువంటి వాటిని మధురంగా మార్చాడు. వాళ్ళకు తోడై ఉన్నాడు, అవసరాలు తీర్చాడు. ఆకాశం నుంచి ధాన్యాన్ని ఇచ్చాడు, పూరేళ్ళని ఇచ్చాడు. దేవుడు అద్భుతం చేయించాడు మోషే ద్వారా. దేవుని ప్రణాళికలో ఉంటే నిన్ను దేవుడు ఆశీర్వదకరంగా మారుస్తాడు. నువ్వు ఆశీర్వదించబడటమే కాదు, నువ్వు దీవించబడటమే కాదు, నువ్వే అనేకులకు దీవెనగా మార్చుతాడు దేవుడు. అబ్రహామును అదే చేశాడు కదా. నువ్వు అనేక జనులకు నువ్వు ఆశీర్వదకరంగా ఉంటావు కదా. దేవుడు మనల్ని ఆశీర్వదించటమే కాదు, మనల్ని ఇంకా అనేకులకి ఆశీర్వదకరంగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఆయనకే సాధ్యం. దిగులు పడద్దు కదా. వాళ్ళ అమ్మ అంత దిగులు పడి ఉంటుందో. మిరియాం పోయింది, అడబెట్టింది, మరి ఏం చేస్తుందో పిల్లోడు, మరి ఎలా పెరుగుతాడో, చేతుల్లో ఎంత గుండె దిటవు చేసుకుందో, దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచిందో, కాపాడమని ఎంతగా ప్రార్థన చేసుకుందో, అవన్నీ మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ మనకు తెలుసు. పెంచింది.
ఆ, మీకా ప్రవక్తతో చెప్తాడు, నేను ఎన్నిక చేసుకున్నాను వాళ్ళని కదా, ఎక్కువ బేది పిల్లల్ని నేను ఎన్నిక చేసుకున్నాను, మిరియామును, అహరోను, మోషాను. మీకా గ్రంథంలో ఉంది. ఆ, 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 మిమ్మల్ని నడిపించటానికి మోషే, అహరోను, మిరియాము, నేనే పంపాను వాళ్ళని కదా. కానీ పైనుంచి కిందకు వచ్చారు వీళ్ళు, వాళ్ళ పోస్టులు చూడు ఎట్ రాశాడు ప్రవక్త. పెద్ద కిందకి వెళ్ళిపోయింది కదా. కిందోడు పైకి వచ్చాడు, మోషే, తర్వాత అహరోను, తర్వాత మిరియం. దేవుడు ప్రణాళికలో ఉన్నారు. నీ ప్రణాళికను పాడు చేసుకోవాలంటే నీకే సాధ్యమైద్ది, కానీ ఇంకెవరికి సాధ్యం కాదు కదా. నువ్వు నీ చేతులారా దేవునికి దూరమై, దేవునికి అవిధేయుడివై దేవుని ప్రణాళిక రోజు తొలగిపోవచ్చేమో, కానీ ఇంకెవరు నిన్ను చెడగొట్టలేరు. కాబట్టి వాళ్ళు చెడగొడుతున్నారు, వీళ్ళు చెడగొడుతున్నారు, వాళ్ళ వల్ల పాడయ్యాం, వీళ్ళ వల్ల పాడయ్యాం అన్న మాటలు వద్దు మనకి. ఏమ్మా, ఎవడేం చేయలేడు. యోసేపు పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. యోసేపు బిల్హా, జిల్పా పిల్లగాళ్ళ దగ్గర మందను మేపుకుంటా ఉన్నాడు. 17 సంవత్సరాలు వచ్చింది, కళ వచ్చింది. ఆ కళ్ళలో యోసేపు పన్నులు వేసి నిలబడింది. అది మా పనులన్నీ మొక్కినాయి. దాన్ని బట్టి పగబట్టారు సహోదరులు, సంపాలని తలంచారు, గుంటలో పడేశారు. చచ్చిపోయాడా? మళ్ళీ అమ్మేశారు. ఐగుప్తికి వెళ్ళాడు. ఐగుప్తికి చేర్చాడు. మిద్యానీలకు అమ్మేస్తే మిద్యాన్ దేశానికి తీసుకెళ్ళకోకుండా ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళారు వాళ్ళు అమ్మటానికి. దేవుని ప్రణాళిక. ఎక్కడైతే దేవుడు ఆశీర్వించబోతున్నాడు ఆ స్థలానికి వచ్చేలా చేశాడు. కాబట్టి శత్రువే మన ఎదుగుదలకు పునాది. అర్థం కావట్లేదు జనాలకి. అవును, వాళ్ళు ఎంతగా అనుకుంటే మనకంత దీవెన. నిజం. బాధపడద్దు ఎవరు కూడా. అసూయ పనులు చూసి కానీ, ఓర్చుకోలేని వాళ్ళని చూసి కానీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. నీ ఎదుగుదలను ఎవరు ఆపలేరు. ఆ సత్యాన్ని మనం గమనించాలి. పోతిఫర్ కొన్నాడు, బాధ్యత అప్పచెప్పించాడు, బానిసగా చూడలేదు. పోతిఫర్ భార్య కన్నేసి అతన్ని శయనించమని బలవంతం చేస్తే దేవునికి విరోధంగా పాపం చేయటానికి భయపడి పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. తన పవిత్ర జీవితాన్ని కోల్పోలేదు, తన దర్శనాన్ని కోల్పోలేదు, తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకని యోసేపు జీవితం మనం చూస్తే యెహోవా అతనికి తోడై ఉండినన్న మాటలు కనబడతాయి. ఎక్కడున్నా యెహోవా అతని కటాక్షం కలుగొచ్చేసినట్టు కనబడతాయి. పోతిఫరు భార్య చెప్తుంది, ఈ హెబ్రీయుడు చూడండి 39వ అధ్యాయము 17 చూడు. ఏమండి, మీరు మన దగ్గరికి తీసుకొచ్చేవే ఆ హెబ్రీయుడు నన్ను అవమానపరిచాడు, ఎగతాళి చేశాడు, నా దగ్గరికి వచ్చాడు శయనించమని, నన్ను ఒక విధంగా చెప్పాలంటే బలత్కారం చేశాడు. నేను చెప్పినా కూడా వినలేదు. ఇవన్నీ చూడు ఎలా పాటు చేశాడో. ఇదిగో నేను పట్టుకొని లాగేళ్ళకే పారిపోయాడు, ఇది ఆయన వస్త్రం అని చెప్పేళ్ళకే పోతిఫర్ గారి కోపం వచ్చింది. చెరసాల్లో వేయించాడు. 20వ వచనం చూస్తే మనం పట్టుకొని రాండి. నేను ఎంత మంచిగా చూశాను. బానిసగా చూడాల్సిన నేను పెత్తనం ఇచ్చి అధికారం ఇస్తే ఎంత పని చేస్తాడు వాడు.
అని చెరసాల్లో వేయించాడు. చెరసాల నాయకునికి కటాక్షం కలిగి చేశాడు దేవుడు. ఆయన కూడా పెత్తనం ఇచ్చేసాడు. కాదు, ఒక ఖైదీకి పెత్తనం ఇస్తారా? యేసేపుకి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ దేవుడు తోడై ఉన్నాడు. తోడై ఉన్నాడు. అక్కడ పానదాయకుడు, భక్ష్యకాయకుడు, అధిపతులు కలిశారు, కళ్ళగన్నారు. కళ్ళ బావని చెప్పాడు. చెప్పినట్టుగానే పానదాయకునికి ఉద్యోగం వచ్చింది. భక్ష్యకాయకుడు ఉరి తీయబడ్డాడు. పానదాయకుడు అధిపతితో చెప్పాడు, యేసేపు నీ ఉద్యోగం వచ్చిన తర్వాత నా గురించి ఫరో గారితో చెప్పు, నేను హెబ్రీయుడిని, నేను అక్కడి నుంచి దొంగిలించబడ్డాను, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పినప్పుడు అతను మర్చిపోయాడు కదా. 41వ అధ్యాయం, 40వ అధ్యాయం చివరి మాట, 40 చివరి మాట. యేసేపుని మర్చిపోయాడు. ఏమ్మా 23వ వచ్చిన అనుకుంటుంది. యేసేపుని మర్చిపోయాడు. దేవుడు మర్చిపోయాడా? దేవుడు తన ప్రణాళికలు అమలుపరచడానికి ఈసారి డైరెక్ట్గా రాజు అయినటువంటి ఫరోకే దర్శనం కలిగి చేశాడు. ఇప్పుడు ఫరో కళ వచ్చింది. 2 కళలు వెంటనే వచ్చినాయి. దిగులుగా కూర్చుంటే అడిగాడు పానదాయకుడు వచ్చి, ఏంటయ్యా రాజుగారు ఇలా కూర్చున్నారంటే కళ గురించి చెప్పాడు. అప్పుడు గుర్తొచ్చాడు యేసేపు, అయ్యా నా తప్పిదానం మన్నించాలి, ఇలా జరిగింది ఇలా జరిగిందంటే యేసేపుని పిలిపించాడు ఫరో. యేసేపు ఇప్పుడు ఫరో సముఖంలో నిలబడ్డాడు. కళను కలభావాన్ని దేవుడు తెలియచేసాడు యేసేపుకి. యేసేపు చెప్పేశాడు. యేసేపు అధికారి అయ్యాడు. ఫరో ఇంటికే కాదు, ఐగుప్తు దేశానికి అధికారి అయ్యాడు. ఎవరు ఆపారు? ఎవరు అసూయలు ఆపిని? ఏ ఊరు పగలాపిని? వాళ్ళ సహోదరులు పగలేమని చేసినాయా? కక్షలు ఏమని చేసినాయా? చెప్పుకున్న వాళ్ళు ఏమైనా చేసినాయా? నేరాలు ఏమైనా చేసినాయా? జైలు ఏమైనా ఆపగలిగిందా? ఏది ఆపలేదు, ఏది ఆపలేదు. అధికారం చేసి 42వ అధ్యాయం చూద్దామండి. 5వ వచనం చదువుదాం. కరువు కానాను దేశానికి వచ్చింది. దేవుని రాజ్యంలో కరువు వచ్చింది. ఐగుప్తీయుల రాజ్యంలో సమృద్ధి ఉంది. ఎందుకంటే అక్కడ యేసేపు ఉన్నాడు. ఫలించేవాడిని పాడు చేసుకున్నారు, వీళ్ళు అమ్మేసుకున్నారు. ఫలించేవాడు ఎక్కడున్నా ఫలిస్తాడు. నువ్వు ఫలించాలంటే ఎక్కడ ఈ సంఘంలోనే ఫలించవచ్చు. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆడ తిరిగినా నువ్వు ఫలించలేవు. ఎందుకంటే ఫలించాలంటే నాటబడాలి. నాటబడితేనే వర్ధిల్లుతారు కదా. మందిరంలో నాటబడ్డ వాళ్ళే వర్ధిల్లారని కీర్తనలో ఉంటుంది కదా. 92:13 అనుకుంటుంది. దేవుని మందిరంలో నాటబడిన వారే వర్ధిల్లుతారు. మేరక్క బాగా పాడింది పాట, వర్ధిల్లేదమ్ము అన్న పాట. కాబట్టి ఎవరు ఆపలేరు. చదువమ్మ. అప్పుడు ధాన్యం కొనటానికి ఇశ్రాయేలు బిడ్డలు యేసేపు సహోదరులు కొనటానికి వచ్చారు. అప్పుడు యేసేపు అధికారిగా ఉన్నాడు, ధాన్యాన్ని కొలుస్తూ ఉన్నాడు. వచ్చి ఆయనకి నమస్కరించారు, సాష్టాంగపడ్డారు కదా. ఏం రాశాడు చదువమ్మ? మోకాలు నేల మోపారు, వందనం చేశారు. అదిగా అదే దర్శనం. దేవుని ప్రణాళిక తప్పదు. దేవుని ప్రణాళిక నిలువ. అదే యేసేపు పాపంలో పడిపోయిన, దేవునికి వ్యతిరేకంగా విరోధంగా జీవించిన ప్రణాళిక పోయేది. దేవుని ప్రణాళికను పాడు చేసుకోవద్దు ప్రియులారా. భక్తి జీవితం జీవించండి. సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి. కానీ ఏది నిన్నేం చేయలేదు, నీ ప్రాణాన్ని ముట్టలేదు కదా. ముట్టనేవుడు సాతాను ఎంత ప్రయత్నం చేశాడు ఏబు జీవితంలో కదా.
ఏబుని ఏమైనా చంపగలిగాడా? ఏబుకు వచ్చే రెండింతల ఆశీర్వాదాలను ఆపగలిగాడా? ఏబు క్షేమస్థితిని ఆపగలిగాడా? ఏం కాలేదు, ఏం చేయలేడు. కాబట్టి దేవుని వైపు విశ్వాసంతో ఉండండి, విశ్వాసంగా సాగండి. హామాను మొర్దెకైని వంశాన్ని సమూలంగా నిర్మూలన చేయాలనుకున్నాడు. మొర్దెకై ఎదుగుదలను ఆపగలిగారు ఎవరన్నా? గేట్ కీపర్ నుంచి ప్రధానమంత్రి అయ్యాడు 127 సంస్థానాలకు. ఎవరు ఆపారు? ఎవరు ఆపలేరు. హామాను ప్రధానమంత్రి ఆపలేకపోయాడు. ఎంతో ప్రయత్నం చేశాడు. ఎస్తేరు రాను కాకుండా ఎవరైనా ఆపగలిగారా? ఎంతమంది వచ్చారు కన్నికలు? ఎంతమంది అందమైనటువంటి వ్యక్తులు వచ్చారు? కాబట్టి ఎవరు ఏం చేయలేరు. దేవుని ప్రణాళికలో నువ్వు కొనసాగుతూ ఉంటే, వెళ్తూ ఉంటే దేవుడు దీవెన పొందుకుంటావు. నేను ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు దేవుడు. నేను తలగా ఉంచే దేవుడు ఆయన, తోగ్గా ఉంచాడు. కనుక దేవుని ప్రణాళిక తప్పిపోవద్దని మరోసారి మీ అందరికీ నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను. 35 సంవత్సరాలు ముట్టి బెతెస్దా కోనేటి దగ్గర అడ్డుపడి ఉన్నాడు పక్షవాయు రోగంతో. దూతొచ్చి పొలంలో కదిలిస్తూ ఉంది. మొదటి దిగిన వాడికే స్వస్థత. పాపం అతనేమో మరి పక్షవాయు రోగంగా దిగలేడు త్వరగా. ఇతను దిక్కే ముందు అనేక మంది దిగుతున్నారు. ఇప్పటికే 35 సంవత్సరాలు అక్కడ ఉండిపోయాడు. ఒక విశ్రాంతి దినం రోజు యేసు ప్రభు వారు వచ్చారు. ఆడికి చూశాడు, కనికరపడ్డాడు. స్వస్థపడ కోరుతున్నామని అడిగాడు. ఆయన తన బాధ ఎల్లబోసుకున్నాడు, చెప్పుకున్నాడు. చెబితే లేచి పరిపెత్తుకో అన్నాడు. కొన్నాడితే వెళ్తాం పని లేకును వెంటనే లేచాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం నేను చెప్పేది. పరిపెత్తుకున్నాడు, ఎత్తి లేచి వెళ్తా ఉన్నాడు. ఆగరా, ఆగు నువ్వు ఆగు అన్నారు యూదులందరూ. ఇవాళ ఏమనుకున్నారా? వీళ్ళే వారం విశ్రాంతి దినం. విశ్రాంతి దినం స్వస్థపడకూడదు. ఎవరండి స్వస్థపరిచింది? ఎవరు? నేను ఆయన లెక్కమన్నాడు, నేను లేచా. ఎత్తుకోమన్నాడు, ఎత్తుకున్నా. వెళ్ళమన్నాడు, వెళ్ళా. నేను మందిరానికి వెళ్తున్నాను. దేవాలయానికి వెళ్ళాడు. యేసు ప్రభు వారిని కలుసుకున్నాడు. అయ్యా అదిగో స్వస్థ పొందావు, ఇక పాపం చేయమాట. ఇక చేసావను దేవుని మేలు పొందుకొని ఇంకా తప్పిదాలు చేసావనుకో మరి ఎక్కువ కీడు కలుగుతుంది అని చెప్పాడు. వాడు వచ్చేసాడు, యూదులు చెబుతున్నాడు, నన్ను స్వస్థపరిచింది యేసు ప్రభు కదా. స్వస్థపరచకుండా యూదులను ఆపగలిగారా? ఎరుకో పట్టణానికి వస్తూ ఉన్నారు యేసు ప్రభు గారు. అక్కడ బర్తిమయ్యనే గుడ్డివాడు ఉన్నాడు. ఆ సౌండ్ విని, శబ్దం విని, ఏంటయ్యా జనాలు కేకలు వినబడుతుంది అంటే నజరేయుడైన యేసు వస్తున్నారు అని చెప్పారు. ఇక అంతే, వాడు కేకలు కాదు, దావీదు కుమారుడు నన్ను కరుణించు అని, నోరు మూసుకోరా, అరమాక అని ఎంతోమంది గద్దిస్తున్నారు. వాళ్ళు గద్దించితే అది ఆగుతున్నాడా? ఇంకా గట్టి కేకలేస్తున్నాడు. యేసు ప్రభు వారు ఈయన ఆగి రమ్మన్నాడు. వీళ్ళు అంటారు, ధైర్యం తెచ్చుకోరు, ఆయన పిలుస్తున్నాడు. ఆయన నిలిచాడు. నిజంగా యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగారు. కానీ గుడ్డోడు ప్రార్థన కేకలకి విని సృష్టికర్త ఆగిపోయాడు. ఎంత గొప్ప కార్యం కదండి. ఇక అంతే, వాడి విశ్వాసం చూసారా? ఇప్పుడు దాకా గుడ్డ పరిచాడు కదా డబ్బులు వేయించుకుంటానికి, ఇసిరి పారేసాడు. ఇంకా కళ్ళు రాలా, ఆయన దగ్గరికి వెళ్ళాలా? ఎంత విశ్వాసం అండి. వాడి విశ్వాసాన్ని ఎవరు ఆపగలిగారు? వాడి స్వస్థతను ఎవరు ఆపగలిగారు? వాడు స్వస్థత పొంది యేసు ప్రభు వారితో వెళ్ళాడు కదా. కాబట్టి దేవుడు నీకు స్వస్థత ఇవ్వాలనుకుంటే నీ స్వస్థతను ఎవరు ఆపలేరు. నువ్వు చేసుకుంటే నువ్వు పాటు చేసుకోవచ్చేమో కానీ
ఆ? దేవుడు స్వస్థపరిచే దేవుడు. అనారోగ్యంలో ఉన్నావా, దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ పరిస్థితిని మార్చగలిగింది ఆయనే కదా. గొర్రెలు కాసుకునే స్థితిలోనే ఉంచేడేసి దావీదుని ఆ, అభిషేకించి మరి రాజుగా చేశాడు కదా. ఆ, ఆయన మాత్రమే ఏదైనా చేయగలడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అన్యాయస్తుడు, ఆ, అక్రమంగా ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నాడు, ఆ, సుంకపు గుత్తదారుడు, ఆ, ధనవంతుడైన జక్కయ్య. ధనవంతు కూడా అన్యాయం సొమ్మే. కానీ నన్ను ఎవరు పొగడతలేదు, నన్ను ఎవరు వెంబడించటం లేదు. ఆ యేసు ప్రభు వెంబడిస్తున్నారు చాలామంది. ఎందుకని? అసలు యేసయ్యను చూడాలి. యేసయ్య గురించి చాలా వార్తలు వింటున్నాను నేను. యేసు ప్రభువును చూడాలని అతను వచ్చాడు. ఆ, అయితే పొట్టివాడుగా ఉండటం వల్ల చూడలేకపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. ఆ, చూద్దామని ఆ విధంగా అన్నా సరే యేసు ప్రభు ఖచ్చితంగా మేడి చెట్టు దగ్గరికి వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగు, నా ప్రణాళికలు నువ్వు ఉన్నా, ఈరోజు నేను ఇంట ఉండవలసింది. త్వరగా దిగాడు, ఇంటికి చేర్చుకున్నాడు. ఆ ఇంటికే రక్షణ వచ్చింది. రక్షణ లేదా? యేసయ్యను చేర్చుకుంటే నువ్వు రక్షించబడటమే కాదు, నీ ఇల్లు మొత్తం రక్షించబడుతుంది. ఆయన రక్షణ ఇచ్చే దేవుడు. ఆయన వచ్చిందే అందుకు. 19వ అధ్యాయంలో గారు రాస్తాడు ఈ మాటలన్నీ. మనం చెప్పేశాను. 10వ వచనం చదవండి. నశించిన దాన్ని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. రక్షణ కావాలా? యేసయ్యను చేర్చుకో, నీ కుటుంబం రక్షించబడుతుంది కదా. యేసు ప్రభు వారితో పాటు సిలువేయబడ్డారు బందిపోటు దొంగలు. వాళ్ళలో కుడివైపు ఉన్నవాడు రెండో వాడు యేసు ప్రభు రాజు అని, ఆయనకి రాజ్యం ఉందని, ఆయన రాజ్యం వస్తుందని, అంతేకాదు ఆయన సజీవుడు అవుతాడని. ఇప్పుడు ఏమన్నాడు అతను? అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇప్పుడు మరణిస్తలేదా? మరణించటం వల్ల ఆయన రాజు, ఆయనకు రాజ్యం ఉంది, ఆ రాజ్యం వస్తుంది. ఎంత విశ్వాసం! యేసయ్య వెంటనే పరదేశి ఇచ్చేసాడు వాడికి కదా. ఎంత గొప్ప ధన్యత అండి. వీళ్ళందరూ అనుకుంటున్నారు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, మొత్తానికి సాధించాం, యేసయ్యని పట్టాం, శిలువ వేయించాం, చంపేశాం అని అనుకుంటున్నారు. ఆయన ఎందుకని మంచిది, ఆ సమాధిని భద్రం చేద్దాం, కాపలాగాద్దాం. ఓ, ఎంతోమంది సైన్యం వచ్చారు. పిలాతు పంపించాడు, చాలామంది సైన్యం వచ్చేసారు. ఆ రాయికి సీలేశారు, సంఖ్యలు వేశారు, బంధించారు, గొలుసులు వేసి. చుట్టూ కాపలా, క్రూరమైనటువంటి వారు కాపలాగాస్తున్నారు. ఎవరు ఆపగలిగారు ఆయన లేవటాన్ని? ఆయన సమాధిలో ఉండిపోయాడా? మరణాన్ని జయించి లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన పునరుద్ధానాన్ని ఎవరు ఆపగలిగారు? లెగవకోకుండా ఎవరు చేయగలిగారు? ఎవరు చేయలేరు. ఎవరికి సాధ్యమైంది కదా అది. అని సజీవుడైన దేవుడిగా తిరిగి లేచాడు. ఆ సజీవుడైన దేవుని ఆరాధించడానికి వచ్చాం మనం. అంత గొప్ప దేవుడు, మన జీవితాలను మార్చే దేవుడు, మన జీవితాలను మార్చడానికి వచ్చిన దేవుడు. నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు, విశ్వాసంలో సాగితే చాలు, నీ జీవితాన్ని ఉన్నతంగా చేస్తాడు దేవుడు. ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు దేవుడు. ఈ బ్రతుకును మార్చేస్తాడు దేవుడు. ఎవరు కూడా అడ్డంకు పెంచలేరు. ఏ సాతాను కూడా ఏం చేయలేడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఆదామావులు కదా ఏదైనా తోటలు? ఏం చేయగలిగాడా? అవ్వమ్మ చేసుకుంది మాటలేని. కాబట్టి ఆమె కోల్పోవటానికి కారణము ఆమె తప్పిదం.
నువ్వునైనా నేనైనా ఎవరైనా కోల్పోతున్నాము అంటే మన తప్పిదాలు తప్ప దేవుని శక్తి లోపం కాదు. దేవుడు మాత్రం దీవించటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు. యేసేపైనా ఉంది, మోషేనా ఉంది, నువ్వు లేవా? నువ్వు లేకుండా పుట్టావా? ప్రతి ఒక్కరు జన్మకు కారణం ఉందా లేదా? సంసోను పుట్టడానికి కారణం ఉందా లేదా? మరి నువ్వు పుడతానికి, నేను పుడతానికి, నేను ఈ నియాన్స్ వయసులో ఉన్నప్పుడు మరి భక్ష్యం గారు చెప్పాడు ఇతను ఎప్పటికైనా సేవకుడు అవుతాడని. ప్రణాళిక ఉండబట్టి ఇక్కడికి వచ్చి మరి నేను శుభ్రంగా ప్లాంట్ శుభ్రంగా ఉద్యోగం చేసుకునేవాడిని కదా. ఆ ఉద్యోగం లేకపోతే శుభ్రంగా చేసుకుంటా ఉండేవాడిని కదా. దేవుని ప్రణాళిక తీసుకొచ్చి దేవుడు వాక్యం చెప్పిస్తూ ఉన్నాడు. దేవుని ప్రణాళికలో ఉన్నావు. నువ్వు వెనకడుగేయద్దు, నువ్వు సాగిపో. సముద్రం వచ్చిందయ్యా, ఎర్ర సముద్రం వచ్చింది, ఏందయ్యా ప్రార్థన? సాగిపో మోషే. నువ్వు అడిగేస్తే దేవుడు సముద్రాలు జరుస్తాడు, నీ ఆటంకాలు తొలగిస్తాడు. నువ్వు అడిగేయటానికి మనవులు చెబుతారు ఒక మాట, మనసుంటే ఉంటుంది కదా. కాబట్టి మనసుని యేసయ్య వైపు నిలపండి. దేవుడు మన జీవితాలను మార్చడానికి సిద్ధపడతా ఉన్నాడు, ఇష్టపడతా ఉన్నాడు, మనం దీవించటానికి ఇష్టం కలిగి ఉన్నాడు. కాబట్టి విశ్వాసంలో సాగుదాం, దేవుని దీవెన పొందుదాం, ఉన్నతమైన స్థితికి వెళ్దాం. దేవుడు ఇప్పుడున్న నీ స్థితిగతుల్ని మార్చబోతా ఉన్నాడు. దేవుడు మార్చునుగాక. మనం మారుస్తున్న దేవుని ఆరాధిద్దాం, మన జీవితాన్ని సరిచేయబోతున్న దేవుని ఆరాధిద్దాం. అందరం లేచి ఆరాధన చేద్దాం.